తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. వరంగల్కు సంబంధించిన అంటర్ రోడ్లో పూర్తి స్థాయిలో రైతు సంగ్రామ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా సభకు సంబంధించి పూర్తిగా కూడా భారీగా హాజరవుతున్న ప్రజలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో పూర్తిగా కూడా కేటీఆర్ సభకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా రైతులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. రైతులకు సంబంధించి ఏదైతే డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్కు సంబంధించిన హామీని అమలు చేయాలంటూ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పక్షాన పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు రైతుల సంగ్రామ సదస్సుకు సంబంధించి పూర్తిగా డిసెంబర్ 2, 2022 ఏదైతే హామీ ఇచ్చారో దాంట్లోని రైతులకు సంబంధించిన డిక్లరేషన్స్ వాళ్ళకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలంటూ పూర్తి స్థాయిలో కూడా ఒక రకమైన యుద్ధమే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. విపక్షం అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే చూడొచ్చు. మరికొద్ది క్షణాలలో కేటీఆర్ కూడా ఈ సభకు వస్తున్న తరుణం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అంటే 2022 ఏదైతే మే 6వ తారీఖున వీళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. వరంగల్కి సంబంధించిన డిక్లరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు.